మాది గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం వింజనపాడు గ్రామం. నా పేరు చిరుమామిళ్ళ రంగారావు. ప్రస్తుతం ఈ ఓఆర్ఆర్ గురించి రైతులందరూ కూడా చాలా ఆందోళనలో ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నటువంటి మార్కెట్ల విలువలు, ప్రభుత్వం విలువలు చాలా తేడాలు ఉన్నాయి. అందుకని ప్రతి కుటుంబంలో నుంచి కూడా ఈ ఓఆర్ఆర్కి సంబంధించి 6 ఎకరం కానించి 5 నెలల కానించి 2, 3, 5, 4, 5 ఎకరాల దాకా కూడా పోయేవాళ్ళు ఉన్నప్పటికీ కూడా వీళ్ళు చేసే నిర్ణయం మాత్రం కరెక్ట్గా లేదు. అంటే వాళ్ళు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చేస్తున్నారే కానీ అందరం కూడా సహకరించాలి, కూడా తప్పులేదు. కానీ వీళ్ళు కోల్పోతున్న తర్వాత పక్కన ఉన్న భూములకు మాత్రం విలువలు పెరుగుతాయని చెప్పి వాళ్ళు సంతోషపడుతున్నారు. కానీ వీళ్ళు కష్టాల్లోనే ఆలోచనలతోటే చాలామందికి ఇదే జరిగితే మాత్రం కొంతమంది ఎక్కువ పోయేవాళ్ళు కూడా గుండెలాగా చచ్చిపోయే రోజులు కూడా వచ్చేటట్టున్నాయి. చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి. పైగా 2017లో అలైన్మెంట్ ఇచ్చారు. దానికి ఇబ్బందులు పడే సహజంగా కొంచెం గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు ఉన్నక్కడ కానీ ఎక్కడైనా కానీ ఎవరైనా విలువైన వాళ్ళ భూములు ఉన్నప్పుడు వాళ్ళని తప్పించడం కోసం కొన్ని మార్పులు చేసి వంకలు తిప్పారు. ఆ వంకలు తిప్పిన మూలంగా ఇక్కడ చాలా మలుపుల మూలన ఆ మలుపుల ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు జరుగుతున్నట్లో జరుగుతున్నాయి. ఇంకా భవిష్యత్తులో ఇంకెలా జరగాలో ముందుగానే ఊహించుకోవచ్చు. ఈ రాజకీయ నాయకులు కావచ్చు, ఇంకెవరైనా వ్యాపారస్తులు కానీ ఏదో మార్పులు చేయడం మాత్రం జరిగింది. 2017లో అలైన్మెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ మారిన తర్వాత మళ్ళీ 2025లో మే, జూన్ నెలల్లో మళ్ళీ మలుపులు తిప్పారు. స్ట్రైట్గా పోయిన దాన్ని సరిగా లేకుండా మలుపులు తిప్పేసి చాలా తతంగం చేశారు. దానికి మాత్రం చాలామంది రైతులు కూడా ఇష్టపడలేదు. ధర్నాలు చేయడం జరుగుతుంది, కలెక్టర్ల దగ్గర పోవడం జరుగుతుంది. కానీ 5 జిల్లాల కలెక్టర్లకు కూడా గవర్నమెంటు వాళ్ళ పరిష్కరించమని చెప్పి వాళ్ళకి అప్పచెప్పారు. కానీ వాళ్ళు సరైన పరిష్కారం లేదు. మాకు ఇంకా 3D రాలేదు, అది రాలేదు, ఇది రాలేదు అని చెప్పి నచ్చజెప్పి పంపిస్తున్నారు రైతులందరినీ కూడా. కానీ వాళ్ళకి తెలుసు, పైనుంచి మాత్రం వాళ్ళకి అనుమతులు లేవు, ఇది చేయాలి అది చేయకూడదని చెప్పి. దాని మూలంగా వీళ్ళు చాలా తేడాలు చేస్తున్నారు. కాబట్టి రైతులు మాత్రం బాగా బాధల్లో ఉండరు. ఆలోచిస్తుంటే వాళ్ళకే భయం వేస్తుంది. కొన్ని సెంటర్లలో అయితే మరీ ఇబ్బందిగా ఉండరు. మరి 10 లక్షలు కూడా విలువ లేదు. ఆ 10 లక్షల కాడ 2 అంతలు అంటాడు, 3 అంతలు అంటాడు. 3 అంతలు అంటే 30 లక్షలు అయితే ఎకరం ఎవడు ఇస్తాడు? ఇప్పుడు ఆ పక్కన 80 లక్షలు జరుగుతుంది మొత్తం మార్కెటే. ఇంకా భవిష్యత్తులో ఈ రోడ్డు వచ్చిన తర్వాత ఇంకా అది కోట్లలో పోయింది. కోట్లలో పోయిందని వాళ్ళకే తెలుసు, జనానికి తెలుసు, అందరికీ తెలుసు, సమాజానికి తెలుసు, ప్రభుత్వానికి తెలుసు. తర్వాత వాళ్ళు ఏదో చేయాలని చెప్పి మానుకుంటే వీళ్ళు ఈయటానికి సుముఖంగా లేరు. ఇచ్చినా కానీ వాళ్ళకి సుముఖంగా లేరు. కాబట్టి మనం ఏం చెప్పాది కావట్లేదు. ఏంటమ్మా, దాదాపు మా గ్రామంలో 2 గ్రామాల్లో పోతుంది. ఒక వాగు అవతల పక్కేమో 10 లక్షలు ఉంది, వాగుకి యువతల పక్కేమో 30 లక్షలు ఉంది. రిజిస్ట్రేషన్ వ్యాల్యూ 27 లక్షల చిల్లర ఉంది. వాళ్ళు ఏమనుకుంటారు, వీడికి 27 లక్షలు అంటే దాదాపు 80 లక్షలు వస్తాయి, మాకు 10 30 కదా వచ్చేదని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతుంటారు. ఇటు మలిపినందువల్ల మాకు చాలా దండగా వస్తుంది, మేము 30 లక్షలు వస్తే 30 సెంట్లు కూడా కొనుక్కోలేము మేము, తర్వాత మళ్ళీ ఇబ్బంది కదా అని చెప్పి వాళ్ళు ఇవ్వట్లేదు. అందుకని ఈ రైతు నాయకులు కూడా మంచి పని చేస్తున్నారు ప్రస్తుతం. గవర్నమెంట్ అయితే మాత్రం బాగా తేడాగా ఉంది. కలెక్టర్ల చేత కూడా అన్ని అబద్ధాలు చెప్పిస్తుంది అనిపిస్తుంది. వాళ్ళ నిజాలు తెలిసి కూడా చెప్పరు. పోతే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వీళ్ళందరూ కూడా రైతులకు సహకరించే విధంగా గ్రామ సభలు పెట్టడం కానీ ఇవన్నీ ఏం లేకుండా మీకు ఉన్నారు సార్. వాళ్ళ దగ్గరకు రైతులు అందరూ పోలేకపోతున్నారు, పోలేరు. పోవాలంటేనే అందరూ సమిష్టిగా లేరు. నాకు పని ఉంటుంది, ఇవాళ ఈ చేలో పని ఉండి మొక్కజొన్నల మిషన్కి వస్తుంది. ఆయన రైతుల మీద అందరూ నాయకులు చెప్పారు కాబట్టి వాళ్ళ మాట మీద గౌరవించి మేము ఇక్కడికి వచ్చాం. సోమనాథేశ్వరరావు కూడా రావడం మాకు సంతోషదాయకంగా ఉంది. కాకపోతే ఈ ప్రభుత్వం మాత్రం ఈ మార్పుని చాలా తీవ్రంగా ఆలోచించాలి. కోరుకోవటం అంటే ఇప్పుడు మొన్న వైకుంఠపురంలో మీటింగ్ పెట్టారంట. వాళ్ళందరూ మళ్ళీ రెండోసారి పూలింగ్ తీసుకోవడం కోసం వచ్చారు. మేమందరం వాళ్ళందరూ రైతులు కూడా పొలాలు చేయలేని పరిస్థితికి వచ్చినాయి. క్లైమేట్ అస్సలు సహకరించట్లేదు. ప్రతి సంవత్సరం లాసే, లాభం మాత్రం అస్సలు లేవు. అందరికి అప్పుల పాలై ఉన్నారు. 100కి 85% రైతులు అప్పుల్లోనే ఉన్నారు నాకు తెలిసి. నేను దాదాపు 9 సంవత్సరాల మిరవ దాటైతే 7 వేయలేదు. 7 బాగానే పండింది, మార్కెట్ ఉంది. ఏటా దాదాపు 10 ఎకరాలు 9 ఎకరాల కాడికి వేసుకోండి. అంటే ఇప్పుడు 70 లక్షల అప్పులు ఉండ నేను. నాకుండ పొలం ఎకరన్నరే. ఆ ఎకరన్నర దీంట్లో పోతుంది. అది వాడు ఇచ్చారు అనుకో, గవర్నమెంట్ ఇచ్చింది అనుకో, 30 లక్షలు ఇంకో 10 15 కలిపి 45 ఇస్తాడు. నా అప్పు సగం గడబోదు.
అందుకే నాకు బాధగానే ఉంటుంది. కానీ పక్క రైతులు మాత్రం ఉపయోగపడింది. నేను అందుకే ఏమంటున్నానంటే గవర్నమెంట్ కూడా తీసుకోవచ్చు, చేయొచ్చు, మంచి పద్ధతే. కానీ 10 సంవత్సరాల తర్వాత ఆ రోజు ఏ రేట్ అయితే మార్కెట్ రేటు ఆ రోజు 10% కట్ చేసి మార్కెట్ రేట్ ప్రకారం డబ్బులు కట్టు. అప్పుడు దాకా 40,000 కానీ 50,000 కానీ కౌళ్ళు రిలీజ్ చేస్తే కొంతవరకు ప్రశాంతంగా ఉంటారు రైతులు. పండించే పంట ఎట్టయినా 50,000 కంటే ఎక్కువ రావు. వాళ్ళకి అవసరాలు కాబట్టి గవర్నమెంట్కి రకరకాలుగా మార్పులు, అభివృద్ధి కావాలి కాబట్టి వాళ్ళు వీళ్ళకి డబ్బులు ఇచ్చినా కానీ సంతోషమే. వాళ్ళు ఇప్పుడు అనవసరంగా కట్టబెట్టేటప్పుడు కంపెనీలకు కూడా సరైన నిర్ణయంతో సరైన రేట్లతో ఇవ్వాలి. అంతకిస్తున్నారు, 90 రూపాయలకి ఇస్తున్నారు, 99 రూపాయలకి ఇస్తున్నారు అనేది మంచి మాట కాదు. వాళ్ళైనా కానీ వ్యాపారం చేస్తున్నారు లాభం కోసమే కదా. మన గవర్నమెంట్ ఎందుకు నష్టపోవాలి, గవర్నమెంట్ రైతులు ఎందుకు నష్టపెట్టాలి? అది మంచి పద్ధతి కాదు నా ఉద్దేశం.